భారత సినీ ప్రియుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందా? రొటీన్ కమర్షియల్ ఫార్ములా చిత్రాలతో విసిగిపోయారా? సంథింగ్ స్పెషల్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతున్నారు సినీ విశ్లేషకులు. అందుకు అనేక లేటెస్ట్ మూవీస్ ని ఉదహరిస్తున్నారు. రొడ్డకొట్టుడు కమర్షియల్ ఫార్ములాని నమ్ముకొని భారీ చిత్రాలని అందించిన బాలీవుడ్ వెలవెలబోయింది. ప్రతి చిత్రంలో సంథింగ్ స్పెషల్ ని ఆవిష్కరిస్తున్న సౌత్ ఇండియన్ మూవీస్ కాసులు కురిపిస్తూ కలకల్లాడుతున్నాయి. సంథింగ్ స్పెషల్లో భాగంగా హిందుత్వంకు పెద్దపీట వేసిన ప్రేక్షకుల అభిరుచిని చూసి ఆశ్చర్యపోతున్నారు క్రిటిక్స్. రామ్ చరణ్, ఎన్టీఆర్లతో రాజమౌళి తెరకెక్కించిన మల్టీ స్టారర్ RRR 1200 కోట్లని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దేశభక్తితో పాటు అంతర్లీనంగా హిందుత్వం కూడా మిళితమై ఉంది. కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా హిట్. ఈ చిత్రంలో కృష్ణతత్వం ఇమిడి ఉంది. రీసెంట్ గా కన్నడ చిత్రం కాంతారా పాన్ ఇండియా మూవీగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ మూవీలో వరాహతత్వం, దైవశక్తిని ప్రస్ఫుటంగా చూపారు. ఇక బాలీవుడ్ కూడా హిందుత్వ బాటనే పట్టి హిట్ ని కొట్టింది. కాశ్మీర్ పండితుల ఊచకోత నేపథ్యంలో రూపొందించిన ది కాశ్మీరీ ఫైల్స్ చిత్రం కూడా హిందుత్వ ఎజెండాగా రూపొందినదే కావటం గమనార్హం. ఇలా హిందువుల భావోద్వేగాలు, నమ్మకాల నేపథ్యం భారతీయ చిత్రాలకు హిట్ ఫార్ములాగా మారింది.